నమస్తే. రాష్ట్రంలో కొత్త అంశం తెరపైకి వచ్చింది. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందన్న అంశం దానిపైన బలంగా చర్చ జరుగుతూ ఉంది. నిజంగా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతా ఉందా? సో ముఖ్యంగా కవితకు బెయిల్ రావాలంటే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం చేయాల్సిందన్న చర్చ జరుగుతూ ఉంది. దానికి తోడు రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో దూసుకెళ్తా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యోగాల కోసం ఆయన విదేశీ పర్యటన కొనసాగుతూ ఉన్నది. సో దానికి తోడు గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఏ తరహాలో అయితే నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చినారో సో రీసెంట్గా మార్పు తర్వాత కూడా అదే తరహాలో నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ అంశాలపైన మాట్లాడడం, దానికి తోడు భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ పేరు దాదాపు ఖరారైనట్టు కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది. సో ఇవన్నీ అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి ఓయూజేఏసీ నేత సురేష్ యాదవ్ మనతో పాటు ఉన్నారు. యా అన్న నమస్తే. నమస్తే. యా సో మొట్టమొదటిగా మనము నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా సో మార్పు రాకముందుకు ఏ తరహాలు అయితే నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చారో మార్పు వచ్చిన తర్వాత కూడా అదే తరహాలో నిరుద్యోగుల పోరాటం చూసినాం. ముఖ్యంగా నిరుద్యోగులకు అండగా సో గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, పోస్టులు పెంచాలని వాళ్ళ కోసం మీరు కూడా అండగా ఉండి పోరాటం చేశారు. సో ఆ సమస్యకు పరిష్కారం దొరికినట్టేనా ఎక్స్పెక్ట్ చేసిరా? మార్పు తర్వాత కూడా నిరుద్యోగులు రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఉంటుందని? అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలంటే రేవంత్ రెడ్డి రావాలని చెప్పేసి నినాదం పెద్దగా ఇచ్చిండు. రాహుల్ గాంధీతో కూడా కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చిండు. ఏం రావాలి, మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలన్నారు. ఇప్పుడు అదే నిరుద్యోగులు ఏమంటారంటే మార్పు రావాలంటే కాంగ్రెస్ పోతేనే మాకు మార్పు. ఒకనాడు మార్పు కోసం కాంగ్రెస్ రావాలన్న వాళ్ళు ఇవాళ మళ్ళీ మార్పు రావాలంటే కాంగ్రెస్ పోవాలనే కాడికి తీసుకొచ్చారు. రెండోది ఏంటంటే వచ్చినటువంటి 100 రోజుల్లోనే 2 లక్షల జాబులు ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిండు? రీనోటిఫికేషన్. ఇది కేసీఆర్ ఇచ్చినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించినటువంటి రీనోటిఫికేషన్. అదేవిధంగా డిఎస్సి సంబంధించింది కూడా కేసీఆర్ ఇచ్చిన దానికే ఇంకొక కొన్ని పోస్టులు కలుపుకొని పెద్దవి అని చెప్తున్నాను. కానీ ఎన్నిటికి ఇచ్చిండు ఇంతవరకు నోటిఫికేషన్లు? అట్లీస్ట్ ఒక 20,000 కూడా నోటిఫికేషన్, 10,000 కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఎవరి కోసం? ఎవరి జీవితం మారింది? కాంగ్రెస్ ఎమ్మెల్యేల జీవితాలు మారినాయి, కాంగ్రెస్లో మంత్రుల జీవితాలు మారినాయి, కాంగ్రెస్ వాళ్ళ జీవితాలు మారినాయి. వీళ్ళ కోసం నిరుద్యోగులు ఆ రోజు మొత్తం కూడా బల్బం కట్టుకొని తిరిగినటువంటి నిరుద్యోగులు ఇవాళ వాళ్ళ జీవితం నీకు 46 జీవో బాధితులు ఉన్నారు. వీళ్ళందరి చుట్టూ తిప్పుకున్నారు. దాదాపుగా వాళ్ళు 4-5 లక్షల మంది ఉండే 46 బాధితులు. మీకు మా కాంగ్రెస్ వస్తే మీకు చేస్తాం, మీకు సబ్ కమిటీ వేస్తాం, ఇంకోటి చేస్తాం, ఇంకో న్యాయం చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ సమస్య అట్లనే ఉన్నది, పెండింగే ఉన్నది. ఇప్పుడు పెద్ద అంశం కాదు, ఒక్కరోజు ముఖ్యమంత్రి కూర్చొని చేస్తే పెద్ద అంశం కాదు. డిఎస్సి వాళ్ళైతే మొత్తుకున్నారు, తల నోరు పెట్టుకొని మొత్తుకున్నారు. మాకు కొంత గ్యాప్ ఇవ్వంటారు నాయన, మాకు ఇంత సమయం లేదు, టెట్టు మధ్యన ఉన్నది, అదేవిధంగా హాస్టల్ వార్డెన్ ఉన్నది. ఈ అంశాల మీద దాదాపుగా 9 నోటిఫికేషన్లు ఉన్నాయి. మాకు కొంత సమయం అంటే డిఎస్సి వాళ్ళని నోట్ల మన్ను కొడుతుంది. నువ్వు వచ్చే జాబుల్ని కూడా వాళ్ళ నోట్ల మన్ను కొట్టి తూతూ మంత్రంగా నిర్వహిస్తేవి. ఏడు అంశం మారింది, ఎవరి జీవితం మారింది? గ్రూప్ 1:100 ఇయ్యరు నాయన అంటే గ్రూప్ 1:100 ఇవ్వకుండా వాళ్ళ జీవితాలతో కూడా ఆటలు ఆడుతుండే. గ్రూప్ 1లో పెద్ద స్కామ్లు, గ్రూప్ 1 సంబంధించినటువంటి పోస్టులు అమ్ముకునే ప్రయత్నం జరుగుతుంది. గ్రూప్ 1లో అసలు తెలంగాణ వాళ్ళకి ఇచ్చిండో ఆంధ్రోనికి ఇచ్చిండో కూడా అది కూడా సీక్రెట్లో పెట్టిండు. ఎందుకు 1:100 ఇవ్వు? అభ్యర్థులకు ఏమి ఇబ్బంది అవుతుంది? ఎవరైనా ఇబ్బంది కోరుకుంటారా? ఎందుకు లీగల్ ఇష్యూ వస్తుందని నువ్వే చెప్తున్నావు. నువ్వు ఫస్ట్ బయటకు రావాలి కదా. సో ఈ అంశాలన్నీ అందరి సమస్యలు అట్నే పెడతాయి. గ్రూప్ 2 అంశం ఏంది? పోస్టులు పెంచే అంశం. పోస్టులు పెంచిన గతంలో గ్రూప్ 2కి 2,000 పోస్టులు పెంచుతా, గ్రూప్ 3కి 3,000 పోస్టులు పెంచుతా అంటే 5,000 పోస్టులు అదనంగా పెరుగుతాయని చెప్పేసి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరూ కూడా పోయి రోడ్ల మీద కూర్చొని కేసీఆర్ కేఆర్ఎస్ ఫైట్ చేస్తారు. కేసీఆర్ ఒక ఉద్యోగం పోవాలంటే మీకు ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్ ఉద్యోగం పోవాలని మీరు చెప్పినటువంటి వాళ్ళు మరి ఇలా మీకు ఉద్యోగాలు వచ్చినా, మీరు జాబ్లు అయినా, మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, మీరు మంత్రులు అయ్యారు, మీరు కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు, నువ్వు ముఖ్యమంత్రి అయినావు కదా, మరి వాళ్ళకి జాబులు? నీ సీటు కోసం నువ్వు కొట్లాడినావు, మా సీట్ల కోసం మేము కొట్లాడినావు. మరి నీకు సీట్ వచ్చింది, మాకు సీట్ రాలే కదా. నీ సీటు కోసం మమ్మల్ని వాడుకున్నావా? పావుగా 30 లక్షల 40 లక్షల మంది నిరుద్యోగులు. టీజీపీఎస్ని ఏమన్నా ప్రక్షాళన చేసినావా? టీజీపీఎస్లో మహేందర్ రెడ్డి, గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మహేందర్ రెడ్డి ఎందుకు వచ్చి ఉన్నాడు టీజీపీఎస్ చైర్మన్గా? ఎందుకు చేసినావు? ఎవరి కోసం చేసినావు? దాంట్లో ఉన్న పేపర్ అమ్ముకున్న ప్రవీణ్ రేణుకి యాడ్ తిరుగుతుంది. అలా బెంజీ కార్లలో ఎందుకు తిరుగుతుంది? పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో, పెద్ద పెద్ద హాల్లలో ఫంక్షన్ ఎట్లా చేస్తుంది? జైలుకు పోయి వచ్చిన ఆమె ఎవరు దీనికి కారణం? రేవంత్ కారణం కాదా? ఏది మరి వాళ్ళ మీద చర్యలేంది? ఎంత ప్రక్షాళన చేసినాం? సిట్ కమిటీ ఏమైంది? ఒక్కసారి తీసి బయట పెట్టలేదు కదా. ఈ కమిటీ గీడి దానికి వచ్చింది. ఈ ఉద్యోగాల విషయంలో గీళ్ళు గిట్లా చేసారని ఎందుకు పెట్టలేదు? మొత్తం దొంగలంతా కూడి
డ్రామాలు ఆడుతుర్రు ఇది. కానీ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎందుకు అర్థం కావట్లేదు? ఇంత తక్కువ టైంలో ఇంత విపరీతమైన వ్యతిరేకత, కేసీఆర్ మీద ఏ తరహాలో అయితే వ్యతిరేకత ఉన్నానో కాంగ్రెస్ పార్టీ పైన కూడా అదే తరహాలో వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఎందుకు రేవంత్ రెడ్డి అనేటువంటి సోయి ఎందుకు వస్తలేదు అంటారు? అంటే రేవంత్ రెడ్డికి ఒకటే పాలసీ. రేవంత్ రెడ్డికి ఇక్కడ మన ప్రజలు ఇస్తే ప్రజలు ఓట్లు వేస్తే గెలవలేదు. కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ని దింపాలన్న ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కోసారు. ఒకవేళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్ని అనౌన్స్ చేస్తే కనీసం 20 సీట్లు రాకపోవు. ఈయన ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్తే 20 సీట్లు రాకపోవు కాంగ్రెస్కు. లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి క్యాండిడేట్ అంటే 15 సీట్లు రాకపోవు. ఇట్లా అంటే ఇప్పుడు కాంగ్రెస్ని పెద్దగా రావాలంటే కేసీఆర్ దిగిపోవాలనేటోళ్ళు ఎక్కువైపోయినారు. సో కేసీఆర్ దిగేటప్పుడు ఏం చేసినట్టే బ్రోకర్ ప్రచారం, ఏం చేసినట్టే బ్రోతల్ ప్రచారం అంటారు కదా. ఏమైంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి ఆ ఇంటి కాకి కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి మా ఇంటి మీద వాలొద్దని చెప్పినాడు ఎవరు రేవంత్ రెడ్డి. మరి కేసీఆర్తోని కేసీఆర్ కాలు మొక్కినోడు, కేసీఆర్ నోట్లే అది ఆ స్వీట్ పెట్టినోడు, మరి నీ ఇంట్లో ఎట్లా వాళ్తుండు, నీ ఇంట్లో ఎట్లా జాయిన్ చేసుకుంటున్నావు? పోచారం శ్రీనివాసరెడ్డి ఎవరు, ఏదేమన్నా మోహన్ రెడ్డి ఎవరు, లేకపోతే వివేకానంద గౌడ్ ఎవరు, వీళ్ళంతా ఎవరు? వాళ్ళంతా కేసీఆర్ మీద ఇంటి కాకులే కదా. ఆ కాకులు వచ్చిన మళ్ళీ కేసీఆర్ పొడిచినట్టు నేను పొడవబోతురు కదా. ఎందుకు నీకు అర్థం కాలేదు? ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డికి ఒకటి ఏమంటే స్పష్టంగా డబ్బు మీద ఉన్న సోయి ప్రజల మీద లేదు. ఆయనకు ఫండ్ కావాలి. ఇప్పుడు దేశ ఎలక్షన్లో వివిధ రాష్ట్రాలలో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఆ రాష్ట్రాలలో రేవంత్ పెద్ద పోటు మొనగాడు, నేను ఇన్ని వేల కోట్లు ఇచ్చిన నా తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినని చెప్పుకోవడం కోసం ఇక్కడ ఉన్న బడాబాబులకు ఇచ్చినటువంటి ప్రియారిటీ ఇక్కడ ఇది చేయలేదు. నువ్వు అన్నావు 2018లో మంత్రిమండలి విస్తరించలేదు, కేసీఆర్కు బలిచింది, కేసీఆర్ ఇది కేసీఆర్ వెలమ దొర అన్నావు. మరి నువ్వే దొరవు ఇసునూరు దొరవా, లేకపోతే రాగిడి దొరవా? నువ్వే దొరవు. నువ్వు ఇప్పుడు ఇస్నూరు దొరలని మేము వినేది. రేవంత్ రెడ్డి కూడా అదే. ఇవాళ కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాం. మంత్రిమండలం విస్తరణ ఎందుకు చేయలేదు? ఒక విద్యాశాఖ మంత్రి ఎందుకు పెట్టలేదు? ఎవడుండి ఇవాళ 30 లక్షల మంది రిప్రజెంటేషన్ విద్యార్థులకు ఎవరు బాధ్యులు? ఎవరి దగ్గర పోయి చెప్పుకోవాలి? ఒక్కడన్నా ఎమ్మెల్యేలే మొత్తుకుంటారు, మాకే అపాయింట్మెంట్ ఇవ్వట్లేరా, మేమే మానవర్లు కొడుతుండ్రా, మాకే సమయం ఇట్లా కేసీఆర్ ముత్తాత వచ్చిండ్రా మనకి ఇప్పుడు అనేది ఎమ్మెల్యేలే మొత్తుకుంటుండే. ఎందుకింత నీ అంతా అధికారం అయితే ఎప్పుడైతే వచ్చిందో మొత్తం నియంతగా మారిపోయిండు. మొత్తం కూడా బ్రోతల్ వ్యవస్థను నడిపించే ప్రయత్నం చేస్తుండే రాష్ట్రం. సో ఇంకొక అంశం, సో నిరుద్యోగ సమస్య ఎట్లా ఉంటే ఈ మధ్యకాలంలో కొత్త అంశం తెరపైకి వచ్చింది. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందన్న చర్చ జరుగుతూ ఉంది. నిజంగా బీజేపీ పార్టీ సిద్ధంగా ఉన్నట్టు మీకు అనిపిస్తుందా బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోవడానికి? ఒకటి నేనేమంటానంటే రేవంత్ రెడ్డి నేను పెద్దగా నమ్మను. ఎందుకంటే సొంత పార్టీ వాళ్ళ మీదనే, ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద, లేకపోతే బట్టి మీద, లేకపోతే రాజగోపాల్ రెడ్డి గారి మీద, వెంకటరెడ్డి గారి మీద, సొంత మీడియా, ఈయనకు సంబంధించినటువంటి సొంత మీడియాలో మొత్తం వీళ్ళు కేసీఆర్ కోవట్లు, కేసీఆర్తో కేసీఆర్ చెప్తేనే పనిచేస్తాడు, కేసీఆర్ ఏ గైడ్ లైన్స్ ఇస్తే అది పనిచేస్తారు, వీళ్ళు పేరుకు కాంగ్రెస్ కానీ మొత్తం కూడా కేసీఆర్ కోవట్లు అని చెప్పేసి ప్రచారం చేసిండు. రెడీ హ్యాండెడ్గా రేవంత్ రెడ్డి సంబంధించిన సునీల్ కొనుగోలు టీం నుంచి అఫీషియల్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి పెడితే రెడీ హ్యాండెడ్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుకుండు. సో ఆయన స్వార్థం కోసం ఏదైనా చేసే వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయన స్వలాభాల కోసం ఎంతమంది, సొంత భార్య మీద కూడా దుష్ప్రచారం చేసే అంత అశేషక్తి ఉన్న వ్యక్తి ఆయన. సో ఆయన స్వార్థం కోసం ఏమైనా చేస్తాడు. బీజేపీ మీద ప్రచారం చేస్తాడు, బీఆర్ఎస్ మీద ప్రచారం చేస్తాడు. బీఆర్ఎస్ మంచి అని నేనేం అనను, కానీ ఈయన స్వార్థ ప్రయోజనాల కోసం ఇప్పుడున్న వ్యతిరేకత తప్పించుకోవాలి. ఇప్పుడున్న వ్యతిరేకత తప్పించుకోవాలంటే ఆల్రెడీ బీజేపీ అనుకుంటారు జనాలు. బీజేపీ కోట్లు పడకుండా చేస్తే ఇట్లా మస్తేస్తే, ఇంత మన్నేస్తే, ఇంత బురదేస్తే వాడు మంచిగా కనపడాడు కదా. కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటైన బలమైన ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేసి సోషల్ మీడియా కూడా అదే తరహాలో ప్రచారం చేసింది. అక్కడ ఆనాడు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని ప్రజలు డిసైడ్ అయినప్పుడు ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో ఈ ప్రచారం బీజేపీకి ఇబ్బంది అవుతుంది కదా, కనీసం ఎవరు కూడా తిప్పికొట్టే పరిస్థితి కూడా వస్తలేదు కదా. ఇప్పుడు నేనేమంటానంటే నిజము ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే లోపే అబద్ధం మొత్తం ఊరు చుట్టూ వచ్చినట్టు. ఇక రేవంత్ రెడ్డిది ఎట్లా ఉంటుంది అంటే ఒక ఛానల్ పెట్టిస్తాడు, ఒక ఛానల్తో ఎవరైతే అంటే సొంత ఛానల్ కాకుండా వేరే ఛానల్ ప్యాకేజ్ ఇప్పిస్తాడు, ఆంచి స్టార్ట్ చేపిస్తాడు. అట్లా దాన్ని మొత్తం ఫస్ట్ ఈ మేల్కొనే లోపే మొత్తం కూడా ఊరు మొత్తం దేశం మొత్తం తిరిగేటట్టు చేస్తాడు. ఆయనకున్న అతిశక్తి అది, ఆయనకున్న గొప్ప దొంగ క్వాలిటీ అది. సో ఇంకొక విషయం ఏంటంటే నాకు అర్థం కాదు, ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్కి ఆల్మోస్ట్ 29-30 ఉన్నాయి కదా, వాళ్ళని ఎందుకు విలన్ చేసుకోవాలి? వాళ్ళకేం అవసరం?
ఇప్పుడు కవితకు బెయిల్ కవిత కోసం పార్టీని తాకట్టు పెడతాడు ఎవడన్నా? కవిత పెద్ద లీడరా? ఆమె చూస్తే 10 మంది ఎమ్మెల్యేలు గెలుస్తాడా? ఎవరు గెలుస్తారు చెప్పు? కవితే ఓడిపోయాగానే, ఎంపీగా కవితే ఓడిపోయా, ఆమె కోసం పార్టీని తాకట్టు 29 మంది. బయటికి రావాలంటే బీజేపీ రామన్నా, నేను ఒక విషయం చెప్తా. కవిత పెద్ద లీడర్, ఆమె కవిత ఏం లీడర్? కవిత పెద్ద ఆమె ఎంపీకి గెలవలే, ఆమె వల్ల 10 మంది గెలుస్తారు. ఆమె బయటకు రావాలంటే ఈ పార్టీని తాకట్టు పెట్టుకుంటాడు కేసీఆర్. కవితతో పాటు కేటీఆర్ కూడా ఉండు కదా, రాజకీయ వారసుడు ఉండు కదా. కేటీఆర్ని కాదని కేటీఆర్ జీవితం కోసం, అంటే కవిత జీవితం కోసం కేటీఆర్ జీవితం నాశనం చేయడు కదా. ఇవాళ కాకుండా రేపు ఎప్పుడో అధికారం వస్తే నా కొడుకే ముఖ్యమంత్రి అవుతాడు అనేది ఉంటుంది కదా. సో ఇదంతా దుష్ప్రచారం కవిత కోసము. కవిత 100% బయటకు వచ్చే అవకాశం ఉన్నది. అలా మనం ఎవరు చెప్పినా, ఎందుకంటే కొన్ని విచారణ జరుగుతున్నప్పుడు కొన్ని నెలల సమయం వస్తుంది. ఆ విచారణ చేసినాక, ఛార్జ్ షీట్ చేసినాక ఎవరైనా బయటకు వస్తారు. ఏ కేసు అయినా. జగన్మోహన్ రెడ్డి రాలేదా? చంద్రబాబు రాలేదా? జయలలిత రాలేదా? ఎంతమంది రాలేదు? రేవంత్ రెడ్డి రాలేదా? చెప్పు మరి. రేవంత్ రెడ్డి కోసం చంద్రబాబు ఏ పార్టీని నమ్మిండు? ఏ పార్టీని తాకట్టు పెట్టిండు? పార్టీని తీసుకుపోయి బీజేపీలో జాయిన్ చేసిండా? చెప్పు. విష ప్రచారమే కానీ 100%. నేను ఏమంటానంటే, చంద్రబాబు లాంటి వాళ్ళు పార్టీని మరి అమ్ముకోవాలి, బీజేపీలో కలపాలి కదా. అలా చంద్రబాబు లాంటి వాళ్ళు పార్టీని కలిపితేనే రావాలి కదా బయటికి. ఎందుకు వచ్చిండు? న్యాయ వ్యవస్థ ఉన్న టార్గెట్ కూడా ఒకటే కదా. ఇప్పుడు పార్టీని అట్లనే ఉంచితే రేవంత్ రెడ్డి ఒక్కొక్కరిని ఎమ్మెల్యే గుంజుకుంటామని పార్టీని ఖతం చేసే అవకాశం ఉంటుంది. విలీనం దిశగా రేవంత్ ప్రయత్నాలు చేస్తాడు. ఇప్పుడు మంచిగా వచ్చాడు బీజేపీలో విలీనం చేస్తే కవిత కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక విషయము, నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు జడ్జి చెప్పు. నరేంద్ర మోడీ లేకపోతే అమిత్ షా సుప్రీంకోర్టు జడ్జి. న్యాయ వ్యవస్థని పార్టీలు శాసించే అధికారం ఉందంటవా? ఇంకోటి, మరి అదే న్యాయ వ్యవస్థను పాటిస్తే ఇక్కడ హైకోర్టు మొత్తం కూడా మీరే కదా. అంటే హైకోర్టును కూడా మ్యానిపులేట్ చేస్తున్నట్టేనా? న్యాయ వ్యవస్థ ఎవరి కింద ఇది పనిచేయదు. అర్థమైందా? కొన్ని అంశాలలో వీళ్ళు వేరే వ్యవస్థ తయారు చేస్తారు తప్ప, ఇప్పుడు మోడీ, అమిత్ షా ఏంది సుప్రీంకోర్టు జడ్జిల వాళ్ళ సుప్రీంకోర్టుకి ఏమైనా సంబంధం? వాళ్ళు పోయి బెయిల్ అనగానే ఇస్తారా? ఈ జాతిరత్నాలు ఇచ్చేయండి సార్ అనగా ఇద్దానికి. ఇవన్నీ పాడు జనాలు, పాడు ప్రచారం తప్ప. ఇది రేవంత్ రెడ్డి మాఫియా, రేవంత్ రెడ్డి ఫోబియా తప్ప, రేవంత్ రెడ్డి డబ్బా బ్యాచ్ తప్ప నాకు తెలిసి అంత అవకాశం ఉండకపోవచ్చు. రెండోది, బీజేపీకే నష్టం కదా. బీఆర్ఎస్ కంటే బీజేపీకే నష్టం. కల్వకుంట్ల నమ్మకనే కదా మళ్ళీ రేవంత్ రెడ్డిని ఎన్నుకుంది. రేవంత్ రెడ్డిని నమ్మనప్పుడు ఎవరిని ఎన్నుకోవాలి? ఇప్పుడు 3 వ్యక్తులు ఉన్నావు, రామన్న, నువ్వు, నేను, మనోడు ఉన్నాడు. మరి మిమ్మల్ని ఇద్దరిని కాదన్నప్పుడు నన్నే కదా. మరి నిన్ను ఆల్రెడీ రిజెక్ట్ చేశారు, ఆయన రిజెక్ట్ చేశారు, నాకే అవకాశం ఉంటుంది కదా. సో అందులో భాగంగా బీజేపీ ఆ అవకాశం తీసుకోదు, ఆ ఛాన్స్ తీసుకోదు అనేది నేను అనుకుంటున్నా. ఓకే. సో అధ్యక్ష మార్పుని గత కొన్ని రోజుల్లో చర్చ జరుగుతూ ఉంది. సో బండి సంజయ్ తప్పించకపోతే కిషన్ రెడ్డిని పెట్టారు. ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా అధ్యక్ష మార్పు ఉంటుంది. దానితో కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డికి మళ్ళీ అవకాశం ఇచ్చారు కాబట్టి అధ్యక్ష మార్పు ఉండబోతా ఉంది. ఈటలకు పగ్గాలు ఇచ్చే అవకాశం చర్చ జరుగుతూ ఉంది. సో మీకున్న అంచనా ఏంది? ఎవరిని అధ్యక్ష హోదాలో కూర్చుంటే బీజేపీ భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు ఇచ్చినా ఫైటర్, మంచి ఫైటర్ ఇవ్వాలి, మంచి వ్యక్తి ఇవ్వాలి. మనం ఎవరిని తక్కువ చేయలేం. బీజేపీలో అందరు మంచి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి ఎవరు? ఈటల రాజేందర్ గారు ఉన్నారు, ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు, లేకపోతే ఇంకోలు చాలామంది ఉన్నారు. నేను ఏమంటానంటే, నాకు తెలిసి ఈటల రాజేందర్ గారికి రాష్ట్ర అధ్యక్షుడి కంటే సెంట్రల్ మినిస్టర్ ఇచ్చి ఇదే బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిస్తే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడున్న వ్యవస్థలో కొంత ఫైటింగ్ చేసే వ్యక్తి కావాలి. రాజేందర్ అన్న సౌమ్యుడు, చాలా సౌమ్యుడు, ఉన్నతమైనటువంటి వ్యక్తి. బండి సంజయ్ అన్న ఇస్ ద ఫైటర్. సో ఫైటర్ కాబట్టి ఈయన ఫైట్ చేసే వ్యక్తిని రేవంత్ రెడ్డి మీద ఫైట్ చేసేటోళ్ళు ఉంటే ఇప్పటికే ఆట ఆడిచ్చేది. కబడ్డీ టీంలో కాక ఒక వ్యక్తి మంచి ప్లేయర్ ఉంటే ఎంత ఆట ఆడిపిస్తాడో ఇప్పటికే ఆడిపించేది. ఎట్లా అయినా ఈటల రాజేందర్ గారు కూడా మంచి వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామం, ప్రతి పల్లె వ్యక్తి ఆయన ఇంట్లో ఆయన ఇంట్లో కడప దొక్కి వాళ్ళ ఇంట్లో భోజనం చేసిన వ్యక్తి ఉంటాడు ఈటల రాజేందర్. అంటే ఒక సామెత ఉంటుంది కదా, ఇది రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, గ్రామం శ్రీరాముడు లేని గ్రామం లేదు, లేకపోతే పలానా బొడ్రాయి లేని గ్రామం లేదంటారు కదా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన కడప దొక్కని వ్యక్తి ఉండడు. ఎవరో ఒకరు ప్రతి ఊర్లో ఎవరో ఒకరైతే ఆయన కడప దొక్కుతారు. ఆ ఊరు వాళ్ళు ఆయన ఇంట్లో చేయి గడికి భోజనం చేసిపోయిన వ్యక్తులు ఉన్నారు. సో అట్లాంటి వ్యక్తి కూడా ఎందుకు సూటబుల్ కాదు, ఎందుకు ఇది కాదు, ఎందుకు అర్హుడు కాదు? ఇప్పుడు ఇంకోటి, నేను నాకు ప్రధానంగా ఒక సమస్య డిస్కషన్ చేస్తారు. అరే ఈటల రాజేందర్ కమ్యూనిస్టు, ఈటల రాజేందర్ ఇంకోటి ఏమంటారు అంటే బీజేపీ
లో ఏదైనా పదవి రావాలంటే సిద్ధాంతాలు కలిగి ఉండాలి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఇవన్నీ ఉండాలి. ఈటల రాజేందర్ ఏమో కమ్యూనిస్ట్ భావజాలం గల వ్యక్తి. సో ఆయనకి ఇస్తే పార్టీని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందన్న చర్చ కూడా బలంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒకటి కమ్యూనిస్టు భావజాలమైన, రైట్ భావజాలమైన, ఇంకో భావజాలమైన అయితే అంతిమంగా ప్రజలకు సేవ చేయాలనేది వాళ్ళ గోల్. సో ఈటల రాజేందర్ గారి గోల్ కూడా ప్రజలకు సేవ చేయాలనే కదా. మరి ఈటల రాజేందర్ గారు నేను భారతీయ పార్టీకి ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. మరి ఈటల రాజేందర్ గారు కమ్యూనిస్టు సిద్ధాంతాలు నేను పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు లేదా, హుజరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థిగా గెలుపొందినప్పుడు కూడా మరి ఈటల రాజేందర్ గారు కమ్యూనిస్ట్ అనేది తెలియదా? అదేవిధంగా ఇలా ఎంపీ కూడా కమ్యూనిస్ట్ మీదనో లేకపోతే సుత్తి కొడవల మీదనో లేకపోతే కంకి కొడవల మీదనో లేకపోతే వేరే సింబల్ మీద గెలవలే కదా. ఎంపీకి కూడా దాదాపుగా బీజేపీలో మంచి మెజార్టీ, ఫస్ట్ మెజార్టీ ఆయనదే. 4 లక్షలు 10,000 తక్కువ 4 లక్షల మెజార్టీ ఈటల రాజేందర్ గారికి వచ్చింది కదా. సో ఈ అంశాలు కరెక్ట్ కాకపోవచ్చు. రెండవ విషయం ఏంటంటే నేనేమంటానంటే, ఈ రాష్ట్రంలో దాదాపుగా 1980లో భారతీయ జనతా పార్టీ స్థాపించుంటే నీకు 24 ఏళ్ళ నుంచి మనకు అంటే 44 ఏళ్ళ నుంచి 44 ఏళ్ళ నుంచి ఒక అధికారం వస్తుందేమో. ఇంకొకసారి మనం ఈ కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక్కసారి మనం ఈ బీజేపీ ఫలాలు చూడాలి, లేకపోతే కాషాయ జెండా చూడాలి, గోల్కొండ కోట మీద కాషాయ జెండా చూడాలనే కార్యకర్త లేరా? 45-50 ఏళ్ళ నుంచి పార్టీ స్థాపన అంటే గతంలో జనతా పార్టీ ఉన్న కంచి అంటే 50-60 ఏళ్ళ నుంచి కూడా ఒక కార్యకర్త ఒక్కసారి తెలంగాణలో అధికారం వస్తే చూడాలి, మన అధికారం వస్తే సంతోషంగా, అధికారం వచ్చినాక సంతోషంగా చచ్చిపోయిన చాలనే కార్యకర్తలు బీజేపీకి ఉన్నారు. చాలా గొప్ప ఉన్నతమైనటువంటి కార్యకర్తలు బీజేపీకి ఉన్నారు. మరి వాళ్ళ ఆశ నెరవేరద్దా? వాళ్ళ కోరిక నెరవేరద్దా? ఎంతసేపు నీకు ఆయనకు ప్రెసిడెంట్ ఇవ్వద్దు, ఈయనకు ప్రెసిడెంట్ ఇవ్వద్దు, ఈయనకు కావాలి, నేనే సెంట్రల్ మినిస్టర్ ఉండాలి, భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ దాకా ఉండాలి, లేకపోతే హైదరాబాద్ నడిబొడ్డులో బీజేపీ ఉండాలనుకోవడం మంచి పద్ధతి కాదు కదా. ఈ రాష్ట్రంలో తెలంగాణ జెండా, బీజేపీ జెండా, కాషాయం జెండా ఎగరాలనుకోవాలి కదా. మరి కాషాయ జెండా ఎగరాలనుకోవాలన్నప్పుడు ఉన్నతమైనటువంటి వ్యక్తికి ఇవ్వాల్సిందే. ఆ సిద్ధాంతం, ఈ సిద్ధాంతం, ఈ సిద్ధాంతం అని పెట్టుకోవడం మంచి పద్ధతి కాదు అది. ఓకే, సో ఉప ఎన్నికలు రాబోతున్న చర్చ జరుగుతూ ఉంది. సో ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంది? కొంతమంది గతంలో ఏ పార్టీని అయితే మనం దొంగలను విమర్శించామో ఆ దొంగలు మళ్ళీ అధికార పార్టీకి అండగా కప్పుకుంటా ఉన్నారు. ఒకవేళ కనుక సుప్రీంకోర్టు తీర్పునిస్తే ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంది? నాకు తెలిసి అంటే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్యలో పోటీ ఉండొచ్చు. ఎందుకంటే బై ఎలక్షన్లు వస్తే బీఆర్ఎస్ పైన ఆల్టర్నేటివ్ ఎంపీ ఎలక్షన్తోనే అర్థమైపోయింది. ఎందుకు అర్థమైపోయింది నీకు మొత్తం సిస్టమ్ చూసారు. దాదాపుగా 8 మంది ఎంపీలను గెలిపించారు బీజేపీకి. 8 మంది ఉన్న ఎమ్మెల్యేలు దాదాపుగా 8 మంది ఎంపీలు లేరంటే ఎంపీ ఈక్వల్ టు ఒక 6 మెంబర్స్ ఎమ్మెల్యే ఈక్వల్. సో 7 ఆర్ అంటే దాని పరిస్థితి బట్టి. సో ఇంత పెద్ద 8 మంది అంటే 8 × 7 వేసుకో, ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచినట్టు బీజేపీ ఓటింగ్ శాతం కూడా బలంగా పుంజుకున్నది. వారి మీద ఆరోపణలు, అవినీతి ఆరోపణలు, ఈ కుటుంబ ఆరోపణలు, లిక్కర్ కేసు, ఇవన్నీ చూసినాక బీఆర్ఎస్ మీద విరక్తి కలిగింది. సో అది భారతీయ జనతా పార్టీకి కొంత కాంగ్రెస్ ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈక్వల్ బోత్ అంటే ఎన్ని బై ఎలక్షన్స్ వస్తారో, ఎంతమంది అనర్హులు అవుతారో, ఎంతమంది ఏ వ్యవస్థ అవుతుందో, సుప్రీంకోర్టు ఏ విధంగా చెప్తుందో, దాని తర్వాత బై ఎలక్షన్స్ వస్తే అప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో ఈ అంశాల వరకు చూస్తే కొంత ఉన్న దాంట్లో కొంత కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంటుంది, బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్కి మాత్రం గుండుసున్న పెద్ద బొక్కే. ఎందుకు పెద్ద బొక్క అంటే వాళ్ళు చేసుకున్న పాపాలు, 10 ఏళ్ళు చేసుకున్నటువంటి పాపాలకు ప్రతి దాంట్లో స్కామ్, ప్రతి దాంట్లో స్కామ్ అనే విధంగా వాళ్ళు పోయినారు. కాబట్టి ఇప్పుడున్న అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి సవాల్ ఏంటంటే అసలు ఈ గ్రూపుల చర్చ ఎక్కువైపోయింది. ఈ గ్రూపుల చర్చ లేకుండా అందరు ఒక్కతాటి మీదకి వచ్చి ఈటల రాజేందర్కి ప్రెసిడెంట్ ఇవ్వద్దు, లేకపోతే రామచంద్రరావుకి ప్రెసిడెంట్ ఇవ్వద్దు, లేకపోతే బండి సంజయ్కి ఇవ్వద్దు, లేకపోతే ధర్మపురి అరవింద్కి ఇవ్వద్దు, లేకపోతే డికేఆర్ గారికి ఇవ్వద్దు, లేకపోతే బూరు నరసయ్య గౌడ్ గారికి ఇవ్వద్దు, ఇట్లా కొట్లాడే బదులు కాస వెంకటేశ్వర్ల గారికి ఇవ్వద్దు, ఇట్లా కొట్లాడే బదులు ఒక లీడర్ని, ప్రజా లీడర్లని ఒక్కరిని ఎన్నుకొని ప్రజల మీద ఉండి, ప్రజల పక్షాన ఉండి, నువ్వు గతంలో చూడొచ్చు రామన్న, 10 ఏళ్ళ లేని నిర్బంధం, కేసీఆర్ గవర్నమెంట్లో లేని నిర్బంధాలు ఇక్కడ ఉన్నాయి. 10 ఏళ్ళు హైదరాబాద్లో లేని పోలీసులు ఇప్పుడు రోడ్ల మీద ఉన్నారు. ఎందుకుంటారు? ఎందుకు ఇంత నిర్బంధాలు? నువ్వు చూడొచ్చు టీజీపీఎస్ ఆఫీస్ దగ్గర ఇదే కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్, కోదండరామ్ రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చి టీజీపీఎస్లో ఆ రోజు మనతో పాటు ధర్నా చేశారు, మీరు కూడా కవర్ చేశారు. మరి ఇవాళ అదే టీజీపీఎస్ ఆఫీస్ ముట్టడి పోవాలంటే ముళ్ళ కంచెలు వేసిండు. మా గవర్నమెంట్లో ముళ్ళ కంచెలు ఉండదు, ఇది ప్రజా దర్బార్, ఇది ప్రజా పాలన, ఇది ఇంద్రమ్మ రాజ్యం ఉంది. ఇట్లా నిర్బంధాలు పెడుతుండి ఎక్కడికక్కడ ఓయూలు అయితే 1500 మంది 2000 మంది ఆ దండకార్యంలో
మన దండకార్యంలో ఏఓబీలో నక్సలైట్ల కోసం కూబింగ్ కోసం పెడతారుగా అట్లా పెట్టురు మన అంటే గింత నిర్బంధాలు ఉన్నాయి, గిన్ని ప్రజా అంశాలు లేవు. ప్రజలకు మహిళలకు దాదాపుగా నెలకు 2500 ఇస్తానని చెప్పిండు. అదేవిధంగా ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పిండు, ఇందిరా ఇల్లులు ఇస్తానని చెప్పిండు. అదేవిధంగా నీకు రేషన్ కార్డులు ఇస్తానని చెప్పిండు. అదేవిధంగా ఉద్యమకారులకు ఫ్లాట్లు ఇస్తానండు. ఇన్ని అంశాలలో ఫెయిల్ అయినప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చేయాలి? కలిసికట్టుగా ఫైట్ చేయాలి కదా, ప్రజా సమస్యల మీద ఇది చేయాలి కదా. నీకు అంతెందుకు బీసీలకు 42% కామారెడ్డి డిక్లరేషన్ 42% చేస్తానని చెప్పండి, అప్పుడే మోసం చేసి పోతానే ఉండు. ఈ అన్ని అంశాల వారిగా ప్రజల పక్షాన ఉండి ప్రజల వైపు ఉండి నిలబడి కొట్లాడితే నీకు భారతీయ జనతా పార్టీ గ్రోత్ పెరుగుతుంది తప్ప ఇక వీళ్ళకి గ్రూపులు లేకపోతే వీళ్ళకి కొట్టుక చేస్తే మాత్రం మళ్ళీ బీఆర్ఎస్కి అవకాశం వస్తుందేమో, మళ్ళీ ఆ ఛాన్స్ ఇస్తారేమో వీళ్ళే. ఇప్పుడు వీళ్ళు ఫైట్ చేయలేకపోతే నువ్వు ఈయన సక్రమంగా లేకపోతే ఆల్టర్నేట్ ఎవరు ఉంటారు కదా, మంచో చెడో కేసీఆర్ తోటి కొట్లాడుతుంటే అదే కదా, కేసీఆర్ బెటర్ కదా. నువ్వు అసెంబ్లీలో నీ ఎమ్మెల్యేల సంఖ్య 8 మంది, నువ్వు ఎందుకు ప్రజల పక్షాన్ని ఎందుకు కొట్లాడలేకపోయారు? అంత బలంగా వాయిస్ వినిపించలేకపోయినారు. బీఆర్ఎస్ఏ వినిపించే కాడికి ఎందుకు వచ్చింది? గతంలో రఘునందన్ రావు, ఈటలాందర్ గారు ఒక్కరు చొప్పున ఉన్నా కూడా ఎంత అద్భుతంగా మాట్లాడారు, ఎంత అద్భుతంగా కొట్లాడారు. 3 ఎమ్మెల్యేలు ఉంటే ఎంత అద్భుతంగా ఫైట్ చేశారు వాళ్ళు. మరి ఇవాళ 8 మంది ఉన్నా కూడా అంత ప్రజల్లోకి ఎందుకు వెళ్ళట్లేదు? సో ఇవన్నీ భారతీయ జనతా పార్టీకి మైనస్ అయ్యి ఈ వర్గాల వల్ల ఈయన వర్గం ఆయన వర్గం ఈయన వర్గం ఈ 45 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి పార్టీ కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం సర్వనాశనం అయ్యి ఒక్కసారి ఈ కాషాయ జెండా ఎగరాలి గోల్కొండ కోట మీద అనుకొని చచ్చిపోవాలి అంటే ఇప్పుడు లక్షల మందికి ఉంటారు. గవర్నమెంట్ వస్తే ఒక ఆయన కార్పొరేషన్ చైర్మన్ అవుతాడు, ఒక ఆయన జెడ్పీటీసీ అవుతాడు, ఒక ఆయన ఎంపీ అవుతాడు, ఒక ఆయన సర్పంచ్ అవుతాడు. లక్షల మందికి పార్టీలలో పదవులు మంచి గవర్నమెంట్లో ఒక పదవులు వస్తాయి కదా, సర్పంచ్ల నుంచి మొదలేస్తే ఎమ్మెల్యేల కాంచి మొదలేస్తే ఎంపీల కాంచి మొదలేస్తే చాలామంది అంటే ఏదో రూపంలో కార్యకర్తలు ఏదో రూపంలో 1 లక్షల మంది బెనిఫిట్ పొందుతారు కదా భారతీయ జనతా పార్టీ. సెంట్రల్లో అధికారంలో ఉందని చెప్పేసి సంకలు గుద్దుకొని ఎన్నాళ్ళు బతకాలి? సో ఇట్లా గ్రూపులు చేయడం వల్ల మళ్ళీ బీఆర్ఎస్ ప్లెచ్చింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో ఇది ఓయూ సురేష్ యాదవ్తో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తుంది కాలేజీ.